గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి. ఆయన్ని రాయల వారు అని పిలిచేవాళ్ళు. తులువ వంశంలోని 3వ రాజు రాయలవారు. రాయలవారు 1509 నుంచి 1529 వరకు పాలించారు. దక్షిణ భారతదేశంలో ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సాలో ఉన్న కొన్ని ప్రాంతాలు, తమిళనాడు మరియు కేరళ ఆయన సామ్రాజ్యము విస్తరించి ఉండేది. ఆయన రాజధాని పేరు విజయనగరము. హంపి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. యుద్ధ తంత్రాలలో నిపుణుడు. ఆయన గొప్ప పరిపాలనాధికారి మరియు రాజనీతిజ్ఞుడు. ఆయన ముందుండి అనేక యుద్ధాలను నడిపించేవాడు. యుద్ధం చేసేటప్పుడు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ గొప్ప విజయాలకు కారణమయ్యేవాడు. ఇంకే కాకుండా రాయలవారు సంగీతానికి, నాట్యానికి, కవిత్వానికి విపరీతమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడు. ఆయన ఎన్నో దేవాలయాలను నిర్మించారు మరియు పాత ఆలయాలకు జీర్ణోద్ధరణ కావించారు. ఆయన రాజధాని విజయనగరము ప్రపంచంలోనే పెద్ద నగరంగా ఉండేది. విజయనగరంలో ఎన్నో భవనాలు, గుడులు ఉండేవి. వాటిని చూడడానికి పాశ్చాత్యులు వచ్చేవారు. రాయలవారు కవిత్వానికి, సాహిత్యానికి ప్రోత్సాహం ఇచ్చేవారు. రాయల సభలో అష్టదిగ్గజాలు అని పిలువబడే 8 మంది గొప్ప కవులు ఉండేవారు. అందులో నాకు ఎంతో ఇష్టమైన గొప్ప వికట కవి తెనాలి రామకృష్ణుడు ఒకడు. మీకు తెనాలి రామకృష్ణుడు అంటే తెలుసా? రాయలవారు కూడా గొప్ప కవి. ఆయన తెలుగులో, సంస్కృతంలో ఎన్నో రచనలు చేశారు. ఆముక్త మాల్యద తెలుగులో, జాంబవతి కళ్యాణము సంస్కృతంలో గొప్ప రచనలు. ఇంత గొప్ప రాయలవారికి ఎన్నో బిరుదులు ఉండేవి. అవేంటంటే ఆంధ్రభోజ, కన్నడ రాజ్య రమారమణ, యవన రాజ్య ప్రతిష్టాపన ఆచార్య, గో బ్రాహ్మణ ప్రతిపాలక. మీకు రాయలవారు ఇష్టమా?